నమస్తే వెల్కమ్ టు 10 టీవీ దిస్ ఇస్ సుమా. భారతదేశంలో 500 రూపాయల నోట్ల చెలామణి నిలిచిపోనుందా? ఏటీఎంలలో 500 పంపిణీ ఆపేయనున్నారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ పోస్ట్ జనాల్లో గందరగోళానికి కారణమవుతుంది. ఆ పోస్ట్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2026 మార్చి నుంచి ఏటీఎంస్ నుంచి 500 నోట్ల పంపిణీని నిలిపివేస్తుందని పేర్కొన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం 2026 మార్చి నుంచి 500 రూపాయల నోట్ల చెలామణిని నిలిపివేయాలని యోచిస్తుందని కూడా తెలిపారు. అయితే ఈ వైరల్ వార్తలపై కేంద్ర ప్రభుత్వం అధికారిక సంస్థ పిఐబి ఫ్యాక్ట్ చెక్ స్పందించింది. ఆ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని తేల్చి చెప్పింది. 2026 మార్చి నాటికి ఆర్బీఐ 500 నోట్ల చెలామణిని నిలిపివేస్తుందని సోషల్ మీడియా ప్రచారాన్ని పిఐబి ఫ్యాక్ట్ చెక్ విభాగం ఖండించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఫేక్ అని తెలిపింది. 500 రూపాయల నోట్లను నిలిపివేస్తున్నట్లు ఆర్బీఐ ఎలాంటి ప్రకటన చేయలేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న 500 రూపాయల నోట్లు చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయని పేర్కొంది. 500 నోట్లను ప్రజలు దాన్ని నగదు లావాదేవీల కోసం ఉపయోగించొచ్చుంటూ కూడా స్పష్టం చేసింది. ఇక ఇలాంటి పుకార్లను నమ్మొద్దని ప్రజల్ని పిఐబి ఫ్యాక్ట్ చెక్ విభాగం కోరింది. ఇలాంటి ఫేక్ ప్రచారాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ధృవీకరణ లేని విషయాలను షేర్ చేయొద్దంటూ కూడా సూచించింది. వార్తల్ని నమ్మే లేదా షేర్ చేసే ముందు వాటిని అధికారిక మూలాల నుంచి ధృవీకరించుకోవడం అవసరమని పిఐబి ఫ్యాక్ట్ చెక్ బృందం తన సోషల్ మీడియా పోస్ట్లో పేర్కొంది. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇలాంటి తప్పుడు ప్రచారాల్ని ఖండించడానికి పిఐబి ఫ్యాక్ట్ చెక్ విభాగం తరచూ జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. 2025 జూన్లో కూడా పిఐబి ఫ్యాక్ట్ చెక్ విభాగం ఇలాంటి ఒక వాదనని ఖండించింది. ఒక వీడియోలో 2026 మార్చిలో 500 నోట్లను రద్దు చేస్తారని ప్రచారం చేస్తుండగా అందులో ఎలాంటి వాస్తవం లేదని పిఐబి ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పష్టం చేసింది. ఇక 2025 ఆగస్టులో రాజ్యసభలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి మాట్లాడుతూ 500 రూపాయల నోట్ల చెలామణిని ఆపే ప్రతిపాదన ఏదీ లేదని ప్రభుత్వం వద్ద చెప్పారు. ఏటీఎంల ద్వారా 100 రూపాయలు, 200 నోట్లతో పాటు 500 నోట్ల పంపిణీ యథావిధిగా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.